Hello friends, welcome back to my channel. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అన్ని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే నేనైతే NH16 నేషనల్ హైవే 16 దగ్గర ఉన్నా అండి. బోయపాలెం జంక్షన్ అండి ఇదంతా. ఈ బోయపాలెం జంక్షన్ నుంచి విశాఖపట్నం టు భీమునిపట్నం బీచ్ రోడ్కి ఎలా వెళ్ళాలో ఇప్పుడు చూపిస్తబోతున్నాం అండి. ఆ రూట్లో మొత్తం మనం ఇప్పుడు చూడొచ్చండి. ఇంకా ఆ రూట్లో జరిగిన డెవలప్మెంట్స్, తర్వాత ఆ రూట్లో ఏమేమి ఉన్నాయో కూడా మనం చూడొచ్చండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం భీమునిపట్నం బీచ్ రోడ్ 6.2 కిలోమీటర్లు, కాపులుప్పాడ 3 కిలోమీటర్లు, సోమనపాలెం 5 కిలోమీటర్లు. సో ఇక మనం స్టార్ట్ అవుదామండి. మనమైతే బోయపాలెం నుంచి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ SR స్కూల్ అని ఉంది. అడ్మిషన్స్ కూడా ఓపెన్ అయి ఉన్నాయంట. ఎవరైనా జాయిన్ అయితే జాయిన్ అవ్వచ్చు. సో బోయపాలెం బోర్డు కనిపిస్తుంది కదండి. మనం అలా ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఈస్టర్న్ విశాఖ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ఉందండి. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదండి, అదే ఈస్టర్న్ విశాఖ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ అనమాట. సో ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఒక లైక్ వేసుకోండి. సో రైట్ సైడ్లో ఏదో కన్స్ట్రక్షన్ అయితే అవుతుందండి. మనం ఇంకా ముందుకు వెళ్తే చూసాంగా బీచ్ రోడ్ ఎంత దూరం ఉందో, 6.2 కిలోమీటర్స్ ఉందండి. ఆ బీచ్ రోడ్ వ్లాగ్ మొత్తం చేశాను, అది డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. ఈ రూట్ అంతా గ్రీనరీతో నిండిపోయిందండి. చూసారుగా, చెట్లు అయితే చాలా బాగున్నాయి కదా. పొడుగ్గా ఉండే తాటి చెట్లు, ఇంకా కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయండి. ఈ రూట్లో వెళ్తుంటే నాకైతే ఒక ఫీల్ వస్తుంది అసలు. మీకు అటువంటి ఫీల్ అని కలిగితే కామెంట్ రూపంలో మీ ఫీల్ని మాకు తెలియజేయండి. మనకి రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే కాపులుప్పాడ గ్రామ పంచాయతీకి వెల్కమ్ చెప్తున్నారండి. సో మనం ముందుకు వెళ్దాం, ఇంకా ఏమన్నాయో చూద్దాం. ఈ లెఫ్ట్ సైడ్లో అయితే మనకి నారాయణ జూనియర్ కాలేజ్ ఉందండి. ఇదంతా నారాయణ జూనియర్ కాలేజ్. ఆ సైడ్ బస్సులు కూడా చూస్తున్నారు కదా, నారాయణ కాలేజ్ బస్సులు అవి. సో మనం ఇంకా ముందుకు వెళ్తే ఈ బోర్డులో ఏదో ఉంది కానీ నాకైతే సరి కనిపించలేదండి. మనకి ఆ ముందున పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదండి, ఆ బిల్డింగ్స్ ఏదో నాకు తెలుసు, కానీ దగ్గరికి వెళ్ళాకనే మీకు చెప్తా అండి. అండ్ ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియోకి లైక్ టార్గెట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక 100 లైక్స్ అయితే ఇవ్వండి చాలు. అయితే మనం దగ్గరికి అయితే వచ్చామండి. దగ్గర రాగానే తెలుస్తుంది మనకి అదే స్కూల్లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అండి. అదంతా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అండి, కాపులుప్పాడ దగ్గర అండి. మ్యాక్సిమం ఇదని బోయపాలెం క్యాంపస్ అంటారనమాట. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ఈ రూట్లో ఇంకా ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయేమో చూద్దామండి. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా ఈ రూట్ నుంచి. ఈ రూట్ నేను ఎప్పుడూ చూశాను, కానీ వెళ్దాం అనుకున్నా కానీ నాకు టైం కుదరలేదండి. సో ఈసారి టైం కుదిరింది, అలా వెళ్తున్నాను అనమాట. సో ఇంకా చూద్దాం ముందున ఏమున్నాయో. నాకైతే గ్రీనరీ తప్ప ఇంకేం కనిపించట్లేదండి. సో ముందుకు వెళ్తే కనిపించచ్చు అనుకుంటున్నాను. ఇక్కడ బోర్డు ఏదో ఉంది. బోర్డులో అయితే శ్రీప్రకాష్ స్కూల్ ఉందండి, కానీ శ్రీప్రకాష్ స్కూల్ ఈ చుట్టుపక్కల నాకు కనిపించట్లేదు. సో ఇంకా ముందుకు వెళ్దాం, ముందు ఉండొచ్చేమో. నాకైతే సమీర్ రామ్ బ్రో ఒక మంచి లిస్ట్ ఇచ్చారండి విశాఖపట్నంలో ఉన్న రోడ్స్ గురించి ఏమని చెప్పేసి. చాలా అంటే చాలా థ్యాంక్స్ బ్రో. ఖచ్చితంగా ఆ వ్లాగ్స్ అన్ని చేస్తాను బ్రో. తర్వాత నన్నైతే చాలామంది అడుగుతున్నారండి సబ్వరం ధరణ ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయమని చెప్పేసి. ఆ వీడియోస్ చేద్దాం నేను ట్రై చేశాను అండి. 3 టైమ్స్ వెళ్ళాను, తడుచుకుని వెనక్కి వచ్చాను. అందుకని చెప్పేసి ఆ వీడియోస్ అది లేట్ అవుతున్నాయి. కానీ రేపు మాత్రం మీరు ఖచ్చితంగా ఆ ఎడ్యుకేషనల్ హబ్ గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారండి. అండ్ అక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఎంతవరకు ఆ డెవలప్మెంట్ జరిగే కూడా మీకు చూపిస్తాను. సో మీరైతే డిసప్పాయింట్ అవ్వకండి, చేయలేని చెప్పి మాత్రం ఖచ్చితంగా చేస్తా అండి. మీరు అడిగిన ప్రతి వీడియో చేస్తాను, కానీ కొంచెం లేట్ అవుతుంది. సో మీరు మాత్రం సపోర్ట్ ఇస్తూ ఉండండి. మీరు సపోర్ట్ ఇస్తే నేను ఖచ్చితంగా చేస్తూ ఉంటానండి. మనకి రైట్ సైడ్లో శ్రీయస్ ట్రైనింగ్ సెంటర్ ఉందండి. మీరు చూశారు కదా. మీకు నా ప్రాబ్లమ్ చెప్తూ ఈ రూట్లో ఏమైనా చెప్పడం మర్చిపోతున్నానండి. సారీ, ఇప్పటివరకు ఏమైనా ప్లేసులు మిస్ అయ్యి ఉంటే. సో ముందున మనకైతే మంచి బిల్డింగ్లా కనిపిస్తుంది. ఏంటో చూసేద్దాం దగ్గరికి వెళ్ళాక.
అదో ఆర్చ్లా ఉందండి, నాకు తెలిసి లేఅవుట్ అనుకుంటున్నా. యప్, లేఅవుటేనండి. సో ఇదైతే చిలుకూరి బృందావన్ ఎస్టేట్స్ అండి. సో చిలుకూరి లేఅవుట్ అనమాట. ఇక్కడ మనకి ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయండి. అక్కడ బోర్డులో ఉంది, పాస్ చేసి చూడండి, చాలా బాగున్నాయి. సో లోపలికి వెళ్దాం అనుకున్నా కానీ లోపలికి వెళ్ళిన వీడియో తినేస్తారు తెలియదు కదా. సో అందుకని చెప్పేసి నేనైతే లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ నాకు ఒక డిఫరెంట్గా కనిపించిందండి. ఆ వాటర్లోంచి నొరగ వస్తుందండి. ఆ నొరగ ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలేదు. ఎంత నొరగో చూడండి, చూస్తున్నారు, అంత నొరగే ఉందండి. ఇంకా డిఫరెంట్ స్మెల్ కూడా వస్తుంది అన్నమాట. నేనైతే ఇంకా ముందుకు వెళ్తున్నా అండి. ఇంకా ముందునే ఉన్నాయని చెప్పేసి మన టార్గెట్ అయితే బీచ్ రోడ్కి వెళ్ళాలి. అది ఆ ముందున మనకి బిల్డింగ్ కనిపిస్తుంది కదండి, అదేనండి శ్రీప్రకాష్ స్కూల్ అండి. మనకి కింద నుంచి బోర్డులు కనిపిస్తున్నాయి కదా, ఈ శ్రీప్రకాష్ స్కూల్ బోర్డ్సేనండి అవన్నీ. కానీ ఇక్కడ మాత్రం సీనరీస్ సూపర్ బాగున్నాయండి. ఫోటోషూట్స్ కూడా ఈ రోడ్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే మొత్తం గ్రీనరీ ఉంది కాబట్టి. నేనైతే రోడ్ నుంచి చాలా దూరం వచ్చానండి, నియర్లీ 3 కిలోమీటర్స్ వచ్చి ఉంటాను. అయినా కూడా నాకైతే కాపులు ఇప్పటి కనిపించలేదు. సో చూద్దాం, ముందుకెళ్తే ఊరు ఉండొచ్చేమో. ముందైతే నాకు తోటలే కనిపిస్తున్నా కానీ ఇల్లేం కనిపించట్లేదండి. బోర్డు అయితే కనిపిస్తుంది. సో మనమైతే వచ్చేసాం కాపులుప్పాడ. ఇక్కడ మ్యూజియం ప్లాన్ చేస్తున్నా అని చెప్పారండి, కానీ నాకైతే అటువంటివి ఏం కనిపించలేదు ఇక్కడ, ఎక్కడ మ్యూజియం ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి. సో మనం అక్కడ నుంచి రైట్ తీసుకుని అలా లోపలికి వెళ్తే ఊర్లోకి వెళ్తామండి. అక్కడ ఆర్చ్ ఉంది కదా, అలా లోపలికి వెళ్తే కాపులుప్పాడ వెళ్తాం. ఇంకా అక్కడ నుంచి మనం ఓల్డ్ పరదేశీ పాలెం కూడా వెళ్ళొచ్చండి. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా 3.3 కిలోమీటర్స్ ఉందండి బీచ్ రోడ్ అయితే. సో మెల్లిగా అలా బీచ్ రోడ్కి వెళ్ళిపోదామండి. కానీ గ్రీనరీ మాత్రం అదిరిపోయింది కదా, కొబ్బరి చెట్లు మాత్రం హైలైట్ అండి ఇక్కడ. ఈ టర్న్ తిరగానే నేనైతే బీచ్ రోడ్కి వచ్చాను అనుకున్నాను అండి, ఎందుకంటే నాకు ముందు బీచ్లో కనిపించింది. కానీ ఆ సైడ్ని కొండ చూసాక అర్థమైంది ఇంకా బీచ్ రోడ్కి వెళ్ళాలంటే ముందుకు వెళ్ళాలని చెప్పేసి. కానీ లెఫ్ట్ సైడ్లో ఉన్న కొబ్బరి చెట్లు మాత్రం సూపర్ ఉన్నాయండి. ఇంకా ఇక్కడ నుంచి సీనరీ కూడా అదిరిపోయిందండి. ఆ పైన బ్లూ కలర్లో స్కై ఉంది, కిందనేమో గ్రీనరీ ఉంది. చూస్తున్నారు కదా మీరే, ఎంత బాగుందో ఒక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో ఈ రైట్ సైడ్లో మాత్రం చెరువు ఉందండి. ఆ పక్కన మనకి భూమిలో కనిపిస్తుంది గ్రీన్ కలర్లో, అది భూమి మాత్రం కాదండి, అదంతా చెరువే. ఫస్ట్ నేను చూసి అది ల్యాండ్ అనుకున్నాను, కానీ ల్యాండ్ అయితే మాత్రం కాదండి, అదంతా చెరువే. ఏమాత్రం మీరు చూద్దామని వెళ్ళినా కూడా ఆ చెరువులో పడిపోతారు. ఆ చెరువు చూడడం కొంచెం భయంకరంగా ఉంది, అందుకే నేను అక్కడ ఆగలేదండి. ఆగి ఒక చిన్న వీడియో తెద్దాం అనుకున్నా అండి, కానీ ఆ సైడ్స్ నేను చెప్పలేను, ఒకళ్ళు జారిపోతే కింద పడతాం కదా, అందుకని చెప్పేసి నేను ఆగలేండి. సో మీరు కనుక చెరువు చూడాలనుకుంటే ఎప్పుడైనా చెప్పండి, అటు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇంకో లాగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసారా సైకిల్ మీద 3 వెళ్తున్నారండి, 4 కూడా ఎక్కడ ట్రై చేస్తున్నాడు, కానీ ప్లేస్ సరిపోలేదు. సో లిఫ్ట్ అడిగారు, ఇచ్చానండి. ఆ ముందున సైకిల్ మధ్యలో కూర్చున్నారు కదా, తన పేరు మురళి, తనే నా బైక్ ఎక్కాడు. మిగిలిన 3 సైకిల్ తొక్కుంటూ వస్తా అన్నారండి. యాక్చువల్గా నా బైక్ మీద 2 కూర్చోబెట్టుకుందాం అనుకున్నాను, కానీ వెనకాల 2 కూర్చోలేరండి. ఏమాత్రం పడిపోయినా వాళ్ళకి ఇబ్బంది, నాకు ఇబ్బంది. సో అందుకని చెప్పేసి ఒకరిని ఎక్కించుకొని అలా ముందుకు వెళ్తున్నాను అనమాట. సో ముందు కూడా మనకి చూసారా కొబ్బరి చెట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి రూట్లో. మనకు ఆ ముందు ఇల్లు అవి కనిపిస్తున్నాయండి. అయితే మనం నెక్స్ట్ స్టాప్కి వచ్చి ఉండొచ్చు. ఆ నెక్స్ట్ స్టాప్ ఏంటది, సోమనపాలెం అండి.
సోమనపాలెం దగ్గరికి వచ్చినట్టు ఉన్నాం. సో చూద్దాం సోమనపాలెం దగ్గరికి వచ్చామో లేదో. ఈ పిల్లాడు మాత్రం ఇక్కడ ఆపేయమంటున్నాడు, ఎందుకంటే రైట్ సైడ్ నుంచి లోపలికి వెళ్తే అక్కడ ఒక బావి ఉందంట, ఆ బావిలో ఈతకూడదామని చెప్పేసి ఆ నలుగురు వెళ్తున్నారంట అండి. సో వాడిని డ్రాప్ చేశాను. సో నేను ముందుకు వెళ్తున్నాను అండి. అయితే నాకు ముందు ఒక బోర్డు కనిపిస్తుందండి, ఆ బోర్డు ఏంటో చూద్దాం. సో ఆ బోర్డు పేరే సోమనపాలెం అండి. సో సోమనపాలెం వచ్చామంటే నెక్స్ట్ మనకి ఇంకా విశాఖపట్నం భీమునిపట్నం బీచ్ రోడ్ వస్తుంది అనమాట. ఆ బీచ్ రోడ్ వ్లాగ్ మొత్తం చేశానండి, మీరు చూడండి, డిస్క్రిప్షన్లో పెడతాను, చాలా బాగుంటుంది. మంచి రీచ్ వస్తుందని చెప్పేసి 4Kలో మొత్తం బీచ్ రోడ్ రికార్డ్ చేశానండి, కానీ రీచ్ అయితే కొంచెం తక్కువగా వచ్చింది. కుదిరితే మీరు షేర్ చేయండి, అప్పుడు రీచ్ అయితే పెరుగుతుందండి. సో మీరు సపోర్ట్ చేస్తారని తెలుసు, అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు ఎంతగా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. సో మనమైతే బీచ్ రోడ్కి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీకు బీచ్ని అయితే చూపిస్తా అండి వీడియో ఎండింగ్లో. సో చూద్దాం. మనం అలా ముందుకు వెళ్తున్నాం కదండి, మనకైతే ఒక బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డులో ఏముందంటే కే నగరపాలెం. సో ఈ ఊరి పేరు కే నగరపాలెం అండి. మనమైతే బీచ్ రోడ్ దగ్గరికి వచ్చామండి. ఇంకా నాకు తెలిసి మహా అయితే ఒక 500 మీటర్స్ అలా ఉండొచ్చు, అంటే 1/2 కిలోమీటర్ ఉండొచ్చు అనమాట. ముందున 2 కొబ్బరి చెట్లు సూపర్ ఉన్నాయి కదండి. సో మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే బీచ్ రోడ్ వస్తుంది. బీచ్ రోడ్కి వెళ్ళాక అక్కడ నుంచి మనకి రివర్స్ కూడా ఎన్ని కిలోమీటర్స్ వేస్తారో చూద్దామండి. సో మనం ఎక్కడికి వెళ్తామంటే బీచ్ రోడ్లోని ఇంకా ముందుకు వెళ్ళాలండి. ముందుకు వెళ్తే మనకు తెలుస్తుంది అనమాట ఎక్కడికి వెళ్తాము. బీచ్ వస్తుంది అనుకుంటున్నాను కానీ రావట్లేదు. ఇంత దూరం వచ్చిన తర్వాత నాకైతే ముందు బీచ్ కనబడుతుందండి, ఇంకా బీచ్ రోడ్ కనిపిస్తుంది. నేను బీచ్ రోడ్ లాక్ చేశాను కాబట్టి నాకైతే తెలిసిపోయింది బీచ్ రోడ్కి వచ్చాయని చెప్పేసి. ఆ బీచ్ రోడ్ వీడియో కూడా చెప్పానండి, ఇది మెర్జింగ్ అని చెప్పేసి వెళ్తే NH16కి వెళ్తామని చెప్పేసి అప్పుడే రోడ్డుని చూశానండి. ఇక్కడ నుంచి బోయపాలెం 6.2 కిలోమీటర్స్, కాపులపాడు 3 కిలోమీటర్స్, భీమునిపట్నం రైట్కి వెళ్తే 9 కిలోమీటర్స్ అండి. సో సేమ్ ఇక్కడ సేమ్ అవే ఇచ్చారు. సో మనం ముందుకు వెళ్దామండి. ఆ ముందున కనిపిస్తుంది కదా బీచ్, మనం ఆ బోయపాలెం రూట్లో వెళ్తే గోకాటింగ్ దగ్గరికి వెళ్తామండి. సో చూసారు కదా ఆ గోకాటింగ్, అక్కడికి వెళ్తామండి. కానీ ఇప్పుడు ఆ గోకాటింగ్ తీశారు. మీకైతే చివరిలో బీచ్ చూపిస్తాను చెప్పా కదండి, అందుకని చెప్పి ముందుకు వెళ్తున్నాను. ఖచ్చితంగా మీకు బీచ్ వ్యూని అయితే చూపిస్తా అండి, చూసి ఎంజాయ్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే బీచ్ వ్యూ, చాలా బాగుంది కదండి. బీచ్ అయితే డిఫరెంట్ కలర్లో కనిపిస్తుందండి, నాకైతే చాలా నచ్చింది. సో ఇక్కడ నేను ఈ వ్లాగ్ ఎండ్ చేయబోతున్నాను అండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు ఎంతకన్నా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు.